ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరి శుభవందనాలు అండి. ఈరోజు దేవుని వాగ్దానము 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశకి గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచెను అనే వాగ్దానం వచ్చి పరిశుద్ధాత్మ రాత్రి లేసి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించిన వెంటనే షాడి సృష్టిని చూడండి. ఇక్కడ ఉండండి. ప్రతిదినము కూడా దేవుడు మరి విన్నవాటిని కన్నవాడిని జరిగిన మేలన్నింటినీ అందరికీ తెలియచేయమన్నారు కదండి. అందుకని మరి మరి నేను ప్రతిరోజు కూడా అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తాను. ఫస్ట్ తర్వాత స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థిస్తే ఉన్నప్పుడు దేవుడు ప్రభు ఈరోజు వాగ్దానం ప్రభు అన్నప్పుడు వాగ్దానం ఇస్తారనమాట. దాన్ని యూట్యూబ్లో పెడతానమాట. ఫస్ట్ షార్ట్స్ పెట్టుకుని తర్వాత తల యూట్యూబ్లో పెడతానమాట. ఈ విధంగా మరి దేవుడు ఇక్కడ ఏమన్నారంటే దేవుని చిత్తం జరిగించి నిరంతరం నిలుస్తానంటున్నారన్నమాట. నేను భయపడుకునే బ్రంగం ధైర్యం అనమంటున్నారు. నేను మోసతో నీకు కూడా తోడుగా ఉంటా అంటున్నారు. నా సేవకుడు నేను నిర్మించేదని అంటున్నారన్నమాట. ఇశ్రాయేలును నా సేవకుడే నేను మర్చిపోచాలని అంటున్నారన్నమాట. మంచి విడిపోయినట్లు నైతిక్రమం ముబ్బుతలపై నీ పాప నేను తుడిచివేస్తున్నాను అంటున్నారు. నేను విమోచించుకున్నాను, నా యుద్ధకు మళ్ళుకొనమంటున్నారు. అందుకని స్థలం చూడు నిధులను రాష్ట్ర ధర్మాలు దాన్ని నీకు ఇస్తా అన్నారు. నీ మార్కులన్నీ నేను కాపాడు ప్రభుత్వం దోతులుగా నియమిస్తాను. వెళ్ళిపోతే స్థలము నీ తోడే నేను కాపాడుతా అన్నారు. నేను కుడి చేతి పట్టుకున్నాను, నేను విడవను, నేను ఎడబోయాను అంటున్నారు. ఆకాశం ఎదురు భూమి కంపించి నా కృప నిలిచిపోదు అంటున్నారు. మా కష్టకాలన్నారని నేను స్నేహించిన వాడిని నేనే అంటున్నారు అండి. మరి దేవుడి వాగ్దానం మాట్లాడారన్నమాట. సరందర ఈ మా కష్టకాలన్నారని నేను స్నేహించేవాడిని నేనే అని చెప్పేసి ఒకప్పుడు మాట్లాడండి. గత మరి 10 సంవత్సరాల క్రితం అయితే మన అరణ్యం లాంటి ఈ ప్రపంచంలో ఆయన మనకు స్నేహితుడు తండ్రి, ఆయన దేవుడు అనమాట. మనకి ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, ఆపత్కాలను ఆదుకునే దేవుడు ఆయన అనమాట. తండ్రి తన కుమారులు జారిపడినట్టు తన ఏంది బైబిల్ జారిపడే దేవుడు పంచాడు అనమాట. మన ప్రాణ రక్షణ ఖైదనంగా ఐగుప్తు ఇచ్చిన మనకు బోధ కుష సేవ ఇచ్చిన అంటున్నారు అనమాట. ఈ దేవుడు ఏహో కదా సంవత్సరాలు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి అంటున్నారు. నీ ముందు చూడే నీ తోడుగా ఉంటా అన్నారు. నేను విడబడిన భ్రంగం తయారీగా ఉండమంటున్నాను. మరి ధైర్యం తెచ్చుకుని నీ మేలు చెట్టుకి నీతో కూడా ఉన్నాను అంటున్నారు అనమాట. గరంపుల్ని గొప్ప కార్యం నేను చేస్తానన్నారు అనమాట. ఒకరు కనిపెట్టుకుని నువ్వు ధైర్యం తెచ్చుకుని ఎవరు దేవుడు ఉంచుకోమంటున్నారు. ఏవో తన ప్రజలకు బలం కలిగించేవాడు అనమాట. ఏవో తన ప్రజలకు సమాధానం కలిగేసేవాడు అనమాట. మన తగ్గ చోట ఆయనే అనమాట. మోసకాలంతో మనల్ని ఆవరించేవాడు అనమాట. మన దేవుడు ఏహో మీకు కొంచెం ఎక్కువ పవర్ వస్తుంది అనమాట. నీతి మందులకు అనేక అవతల కలుగుతాయి కానీ వాటన్నిటిలో దేవుడు ఏడిపిస్తానంటున్నారు. ఆ కాలం నువ్వు నేను నిన్ను ఓడిపిస్తానంటున్నారు. నువ్వు నన్ను మహిమపరుస్తావు అంటున్నారు. ఆయన చేయడం దగ్గర మనకు తోడుగా ఉంటున్నారు. ఆయన భావాలు మనం బలపరుస్తుంది అంటున్నారు. ఇంకా మేము దేవుడు సమీపించుతున్నారు. ఈ పాదాలు ఏదైతే వారు తమ చేతులు అది ఆయన దూతలు కాగనిపిస్తున్నారు. వారు తమ చేతులను ఎత్తి పెట్టుకుంటా అన్నారు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తాను నేను తప్పిస్తా అన్నారు. నువ్వు నన్ను నామం ఎదురుగా నేను కనిపిస్తాను అన్నారు. మరి ఇదేనా మరి దీర్ఘాయుతో తృప్తిపడతారు, ఆ రక్షణ చూపిస్తా అని చెప్పేసి మాట్లాడతారు. ఇదేనా అందరూ చేతున్నారు అని కోరుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి ఘనమైన మనకి ఎలా స్థుతి వస్తుందంటే ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్కటిని పేరు జ్ఞాపం చేసుకున్నాను. ప్రతి ఒక్క ఆశలు తిట్టండి, అక్కడ తెచ్చిన కొరకలు తెచ్చండి. వీళ్ళకి మంచి ఆరోగ్యం ఇద్దరికి షైడ్లు తోడు నిరుద్యోగులకు దిగలు తెచ్చండి. ఆదిపిస్తున్నారు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదలు అందుకున్న ఆదేశం పొందిన వారు లేకుండా రక్షణ తెచ్చండి. మిత్రురాన్ని మీరు ఇచ్చిన మీద సత్యపడిన క్రోచమైన ప్రభుత్వంలో భాగం తెచ్చామని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.